ఈ దునియాలో మగాడై పుట్టావా? అయితే కష్టపడు. కష్టపడాల్సిందే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ కంఫర్ట్ జోన్ వదిలి బయటకు వెళ్లాల్సిందే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా జాబ్కి వెళ్లాల్సిందే. యూ షుడ్ ఎర్న్ మనీ. ఎందుకంటే మనీ ఉంటేనే నీకు రెస్పెక్ట్. నువ్వు ఇంట్లో ఉంటే నీకు రెస్పెక్ట్ చేయరు. ఈవెన్ నిన్ను కన్న తల్లైనా, నిన్ను కట్టుకున్న భార్య అయినా, నువ్వు కన్న పిల్లలైనా రెస్పెక్ట్ చేయరు. యూ షుడ్ గో అవుట్ అండ్ ఎర్న్ మనీ. మగాడి వరకు చూస్తే నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే నీకు రెస్పెక్ట్. నీకు డబ్బు వచ్చే కొద్దీ రెస్పెక్ట్ పెరుగుతూ ఉంటుంది. నువ్వు అనొచ్చు, నాకు మోరల్స్, ఎథిక్స్, నా బిహేవియర్, నా గుణగణాలు అన్ని మంచోళ్ళకేమా, మనీతో పని ఏంటుంది అని. హూ వాంట్స్? ఎవరికి కావాలి నీ మంచితనం, నీ ఎథిక్స్, మోరల్స్, నీ బ్లా బ్లా బ్లా? ఎవరికి కావాలి? ఎవ్రీ వన్ వాంట్స్ దుడ్డు, మనీ. పైసా మే పరమాత్మ హై. సీరియస్లీ చెప్తున్నా నేను. ఇఫ్ యూ హ్యావ్ మనీ, ఎవ్రీ వన్ యూస్ టు రికగ్నైజ్ యూ అండ్ రెస్పెక్ట్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, పీపుల్ జస్ట్ ఇగ్నోర్ యూ. అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఏ పనైనా చెయ్యి, ఎట్లా అయినా చెయ్యి. ఎర్న్, నీ వల్ల అయినంత మనీ ఎర్న్ చేసి పెట్టుకో. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే రెస్పెక్ట్ ఫాలోస్ మనీ ఓన్లీ. నీకు రెస్పెక్ట్ కావాలి, రికగ్నిషన్ కావాలి అంటే పైసా ఉండాల. పైసా ఉంటేనే నీకు అది. చాలా మంది అంటూ ఉంటారు, నాకు కంఫర్ట్ జోన్ వదలడం ఇష్టం లేదు, సో నాకు ఉన్నది చాలు అని. వన్స్ కంఫర్ట్ జోన్లో నువ్వు సెటిల్ అయ్యావనుకో, నువ్వు అస్సలు మనీ ఎర్న్ చేయలేవు. నీకంటూ ఒక నేమ్, రికగ్నిషన్ తెచ్చుకోలేవు. సో ఆ కంఫర్ట్ జోన్ని నువ్వు వదిలేసినప్పుడే అన్నీ నేను వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏదైనా చెయ్యి, ఎంత ఇంకా వద్దు, ఎట్లయినా చెయ్యి, ఏమైనా చెయ్యి. పైసా పైసా ఉంటేనే నీకు మర్యాద. ఇక్కడ ఎవరు నీ గుణము, నువ్వు మంచోడివా చెడ్డోడివా, నువ్వు ఏ పని చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఏమీ చూడరు బంగారం. ఎండ్ ఆఫ్ ద డే నీ దగ్గర పైసలు ఉన్నాయా లేదా ఇదిదా చూస్తారు. సో మగాడై పుట్టావంటే కష్టపడాల్సిందే, డబ్బులు ఎర్న్ చేయాల్సిందే. డబ్బు ఉంటేనే నీకు మర్యాద. ఇంకో విషయం, డబ్బులు సంపాదించేసావు, డబ్బు సంపాదించుకున్నకి ఇప్పుడు నాకు రెస్పెక్ట్ ఎట్లా వస్తుంది అంటే, డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు బంగారాలు, దాన్ని ఖర్చు పెట్టడం కూడా తెలియాలి. సో నీకు రెస్పెక్ట్ రావాలి, 10 మందిలో వెళ్ళినప్పుడు నీకు అన్ని కరెక్ట్ గా ఉండాలి, డబ్బున్నా కూడా అంటే ఫస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ నీట్ గా వేసుకోవడం నేర్చుకోసావు. అర్థమైందా? పిచ్చి పిచ్చిగా ఇంకా డబ్బులు ఉన్నాయి దీనికి ఎట్లా ఖర్చు పెట్టాలా అనుకోకు. మంచిగా డ్రెస్ అంటే ఇప్పుడు చెప్పింది లిక్కిమాని ఎంబడే వెళ్ళి నువ్వు మాల్స్కి వెళ్ళి బట్టలు కొండమని చెప్పట్లా. ఉన్న బట్టలే నీట్గా వాటిని ఐరన్ చేసుకొని వేసుకొని కొంచెం డీసెంట్గా, డిగ్నిటీగా ఉంటే చాలు. ఇది నెంబర్ 1. రెండోది, పర్ఫ్యూమ్ యూజ్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా పర్ఫ్యూములు కొట్టుకోండి. ఒక రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు మీ పక్కన కూర్చున్న వాళ్ళు పారిపోకూడదు మీ చెమట గంపుకి. సో డీసెంట్గా ఒక పర్ఫ్యూమ్, డియో ఏదో ఒకటి వేసుకోండి. మిమ్మల్ని మీరు డియో వేసుకోవడం వలన మీకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. పక్కన సంగతి దేవుడికి ఎరుకు, మీకు మీ మీదే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో అందుకని యూజ్ ప్యూర్. ఫస్ట్ నీట్ క్లోత్స్, రెండోది డియోడెంట్ యూజ్ చేసుకోండి. ఇంకా మూడోది, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టాక్ లెస్. ఎక్కువ ఎవరితో ఏది ఎక్కువ మాట్లాడకండి. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ ఓవర్గా మాట్లాడతామో మనకు రెస్పెక్ట్ తగ్గిపోతుంది. మీరు ఎంత కోమ్గా ఉంటారో అంత రెస్పెక్ట్ మీరు ఎర్న్ చేస్తారు. ఒకవేళ మీకు మాట్లాడాలి కాన్ఫిడెంట్ గా ఉంది అంటే, అన్లెస్ మీరు ఇఫ్ యు ఆర్ రియల్లీ ఏమంటారు దాన్ని, మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, అన్లెస్ యు ఆర్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్, మాట్లాడండి. లేదులేకిమ్మా నేను కొంచెం తడబడుతున్నా, నేను మాట్లాడలేకపోతున్నానంటే అస్సలు మాట్లాడకు. టాక్లెస్ వర్క్ మోర్. అంతదా. సైలెన్స్ ఈజ్ షోర్ పర్ దెన్ స్వర్డ్. నేను చాలాసార్లు చెప్పే ఉంటాను. ఎంత సైలెంట్ గా ఉంటావో నువ్వు అంత రెస్పెక్ట్ ని ఎర్న్ చేసుకుంటావు. బ్యా నాకే తెలుసు అందరూ అని అందరికీ చెకాండ్లు చేసి మాట్లాడితే అక్కడే నువ్వు గొప్పోడు బాబు. అర్థమైందా? నువ్వు ఎంత కామ్గా ఉంటావో అంత రెస్పెక్ట్ ఎర్న్ చేస్తావు. నిన్ను అంత గౌరవిస్తారు జనాలు. సో కంటెంట్లో ఏంటి మెయిన్? దుడ్డు, మనీ సంపాదించండి, ఆటోమేటిక్గా మీకు రెస్పెక్ట్ వస్తుంది. ఓకేనా? బాయ్.